నమస్కారం ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం। P4 కార్యక్రమం కింద బంగారు కుటుంబాలను గుర్తించి సహాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, అవసరమైన మార్గదర్శకాలను గుర్తించాలని అద్దంకి పురపాలక సంఘం కమిషనర్ రవీంద్ర అన్నారు। అద్దంకి పురపాలక సంఘం కార్యాలయంలో గురువారం P4 పై సచివాలయం సిబ్బందితో సమావేశాన్ని ఏర్పాటు చేయగా కమిషనర్ రవీంద్ర హాజరై మాట్లాడారు। అద్దంకి పురపాలక సంఘం పరిధిలో P4 పథకం కింద బంగారు కుటుంబాలను గుర్తించాలని, సిబ్బంది ఇంటింటికి తిరిగి అర్హులను గుర్తించాలన్నారు। బంగారు కుటుంబాలకు జీవనోపాధులు కల్పించడానికి బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించాలని మెప్మా ఆర్పీలకు సూచించారు। అందరికీ నమస్కారం అండి। ఇప్పుడు మనకి అద్దంకి పురపాలక సంఘంలో ఎవరైతే మార్గదర్శకులు 10%, బంగారు కుటుంబాలు 20% ఐడెంటిఫై చేసి లాగిన్కి రావడం జరిగింది, అడ్మిన్ లాగిన్కి। అవన్నీ కూడా అవుట్ సర్వే అనేది జరుగుతూ ఉంది। సర్వేలో ఎవరైతే జెన్యున్గా ఉన్నారో వాళ్ళందరూ దానికి ఏ విధంగా సర్వే చేయాలనే దాని మీద ఒక ట్రైనింగ్ క్లాస్ అనేది ఈరోజు నిర్వహించడం జరిగింది। తదుపరి సెక్రటరీలందరూ కూడా తమ ఇళ్ళకు వచ్చి ట్రైనింగ్ అనేది ఈ సర్వే అనేది చేయడం జరుగుతుంది। P4లో ఉన్నటువంటి నీడ్ సర్వే అనేది సెక్రటరీ చేయాలి। సెక్రటరీ లాగిన్లో ఆ నీడ్ సర్వే వచ్చింది, అది వాళ్ళు చేయాలి। నెక్స్ట్ రెండోది వచ్చేటట్టు పురమిత్ర డౌన్లోడ్స్ అనేది మనకు టార్గెట్ ఫిక్స్ చేశారు। 5,600 చేశారు। యాదవ్లో మనం ఒక 2,700 వరకు చేయగలిగాం। మిగతా బ్యాలెన్స్ కూడా అట్లా ఉంది। ఈ రెండు ఇష్యూస్ డిస్కస్ చేయడానికి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది। 4 వాటిని మీ దగ్గర ఇప్పుడు 6 ఉన్నారు, 6 సచివాలయం ఎంప్లాయీస్ ఉన్నారు। 6లో అద్దంకి మండలం జార్లపాలెం వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది। ముందు వెళుతున్న ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టింది। ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 2 ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి। అద్దంకి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఇంకొల్లు నుంచి అద్దంకి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది। గాయాలైన వారిని ప్రైవేటు వాహనంలో వైద్యశాలకు తరలించారు। విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన జరిగిన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేశారు। పోలీస్ డ్రైవర్ కాబట్టి పోయాడు జనానికి
అమావాస్య సందర్భంగా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో గురువారం కదలి ఫలర్చన ఎంతో విశేషంగా జరిగింది. ముందుగా స్వామివారికి నిత్యం జరిగే అభిషేకాలు, పూజ జరిపి 5 అమృతములుగా 10,000 అరటి పండ్లతో కదలి ఫలర్చన నిర్వహించారు. కార్యక్రమంలో దాతలైన అన్నాబద్దెన సీతారామయ్య, రాధా దంపతులు పాల్గొన్నారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని కదలి ఫలర్చన తిలకించారు. అనంతరం స్వామివారిని కదలి ఫలాలతో అలంకరణ చేసి మహానివేదన, మంత్రపుష్పం, పంచహారతులు కార్యక్రమం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయంలో ఈ రోజున ఆషాఢ అమావాస్య సందర్భంగా స్వామివారికి విశేషంగా 21 గెలలతో అరటి గెలలతో స్వామివారికి అర్చనా కార్యక్రమం ఎంతో వైభవపేతంగా నిర్వహించబడుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి దాతలుగా ఒంగోలు వాస్తవ్యులు శ్రీ అన్నాబద్దెన సీతారామయ్య గారి దంపతులు ఉభయదాతగా ఈ యొక్క కార్యక్రమానికి వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున విశేషం అమావాస్య, గురువారం, పైగా పునర్వసు నక్షత్రం. పునర్వసు నక్షత్రం అంటే రాముల వారికి సంబంధించినటువంటి నక్షత్రం, జన్మ నక్షత్రం కనుక ఈ రోజున ఎవరైతే శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారిని దర్శించుకుంటారో, అర్చన చేస్తారో వారి ఇంట్లో ఎటువంటి దుష్టగ్రహాలను తొలగిపోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పేసి శాస్త్రం చెబుతూ ఉంది. అటువంటి ఈ యొక్క పుణ్య దినంలో చక్కగా అందరూ కూడా స్వామివారిని సేవించి తరించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ రోజుతో ఆషాఢ మాసం పూర్తి అయిపోతుంది. రేపటి నుంచి శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. ఈ శ్రావణ మాసం కూడా విశేషంగా ఈసారి 5 శుక్రవారాలు వచ్చాయి. శుక్రవారంతోనే ప్రారంభం అవుతుంది కనుక అందరూ కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో శ్రావణ లక్ష్మీ అమ్మవారిని చక్కగా ఆరాధించి మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు ఉండేట్టుగా ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ చక్కగా ఈ సంవత్సరం మరలా వరలక్ష్మి వ్రతం అనేది మనం 2వ శుక్రవారం కాదు 3వ శుక్రవారం చేసుకోవాలి ఈ సంవత్సరం. ఎందువల్ల అంటే ప్రారంభమైంది శుక్రవారం ప్రారంభం కాబట్టి మనకి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం చేసుకోవాలని శాస్త్రం జరుగుతుంది. కనుక ఆ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం ఆచరించి తరించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మన దేవాలయంలో కూడా వరలక్ష్మి వ్రతాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డేటు అనౌన్స్ చేస్తారు త్వరలోనే. కనుక అందరూ భక్తులు కూడా, మహిళా భక్తులందరూ కూడా ఈ దేవాలయంలో జరిగేటటువంటి వరలక్ష్మి వ్రతంలో కూడా పాల్గొని ఆ అమ్మవారి అనుగ్రహము, అదేవిధంగా ప్రసన్నాంజనేయ స్వామి వారి అనుగ్రహం పొంది సకల ఐశ్వర్యాలు పొందవలసిందిగా కోరుచున్నాను. क्षराय नमः ओम अक्षराय नमः ओम विजयदात्रे नमः सदांगते नमः ओम श्रीकंठाय नमः ओम श्रीकंठाय नमः ओम महाकाय नमः सहनायकाय नमः ओम स्थूलाय नमः ओम हरे नमः ओम शिवाय नमः ओम देवाय नमः संस्कृतनाशनाय नमः ओम आध्यात्म विद्यासाराय नमः ओम आध्यात्म विद्याय नमः ओम अकर्मशाय नमः ओम सत्यहेतवे नमः ओम सत्यगाय नमः ओम सत्यगाय नमः ओम नित्याय नमः ओम शेषपते नमः रामसारथे नमः ओम आनंदाय नमः ओम परमानंदाय नमः ओम अक्षयाय नमः ओम श्यामाय नमः ओम प्रवेशाय नमः श्रीधराय नमः ओम भक्तवत्सलाय नमः ओम मेघनाथाय नमः ओम मेघश्यामाय नमः ओम भरात्मकाय नमः ओम सत्यवत्याय नमः ओम पुत्रे नमः तत्त्वविद्या विशारदाय नमः ओम अमोघाय नमः ओम अमोघवृद्धे नमः ओम महाकाय नमः ओम समुद्धाय नमः ओम रामसेवकाय नमः अद्धिने नमः ओम धन्याय नमः ओम पराराधे नमः ओम मोक्षदाय नमः ओम नमोद्वारवनाथाय नमः नमद्वार निकेतनाय नमः ओम नरनारायण स्तुत्याय नमः ओम रुन्नाथाय नमः नमः ओम सप्तमाधारस्य नमः ओम आनंद विग्रहाय नमः ओम नित्यशास्त्राय नमः ओम धर्मेश्वर विग्रहाय नमः शक्ति दशसहस्र कदली फलभुजांगत्वेन पंचमावृत्ति
పొగాకు రైతులు గ్రేడింగ్ తప్పనిసరిగా చేసుకుని పొగాకు కొనుగోలు కేంద్రాలకు తీసుకుని వెళ్లాలని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఎఫ్రాయిం అన్నారు. కోరిసపాడు మండలం తమ్మవరంలో ఉన్న పొగాకు కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఏడీఐ ఎఫ్రాయిం అద్దెకి కోరిసపాడు ఏవోలతో కలిసి పరిశీలించారు. గ్రేడింగ్ చేస్తే 12,000 రూపాయలు, మీడియం రకం 9,000, 6,000 రూపాయలు లభిస్తుందని ఎఫ్రాయిం తెలిపారు. మున్సిపల్ కార్మికులకు ఉన్న సమస్యలు పరిష్కరించమని ఇంజనీరింగ్ కార్మికులు 9 రోజులు సమ్మె చేయగా జీవో నెంబర్ 24 ప్రకారం స్వల్పంగా వేతనాలు పెంచాలే కానీ ప్రధాన సమస్యలేమీ పరిష్కరించలేదని సిఐటియు నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు అన్నారు. అద్దెంకి మున్సిపల్ కార్యాలయంలో గురువారం ఇంజనీరింగ్ విభాగం కార్మికులతో సమావేశాన్ని ఏర్పాటు చేయగా సిఐటియు నాయకులు వెంకటేశ్వర్లు హాజరై మాట్లాడారు. ప్రస్తుతం సమ్మె తాత్కాలికంగా ఇంజనీరింగ్ కార్మికులు విరమించారని, ప్రధాన సమస్యలన్నీ పరిష్కరించే వరకు పోరాటాలు తప్పవు అని, ఇంజనీరింగ్ కార్మికులు 9 రోజుల పాటు పట్టుదలతో సమ్మె చేసి స్వల్పంగా వేతనాలు పెరిగే విధంగా చేసుకున్నారని, సమాన పనికి సమాన వేతనం ఇచ్చి గత సమ్మె కాలం నాటి ఒప్పందాలు అమలు చేయాలన్నారు. ఏకపక్ష నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవడం సరైన వైఖరి కాదన్నారు. 9 రోజుల పాటు కార్మికులు చేసిన సమ్మెకు సహకరించిన మున్సిపల్ అధికారులకు, ప్రజా సంఘాల వారికి, పారిశుద్ధ్య కార్మికులకి ఇంజనీరింగ్ విభాగం కార్మికుల సంఘం సిఐటియు తరపున ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం కార్మికులు 9 రోజుల సమ్మె అనంతరం సమ్మె విరమించడం జరిగింది. ప్రభుత్వం కార్మికుల యొక్క హక్కులు, డిమాండ్స్ ఏవైతున్నాయో అన్నింటినీ పరిష్కారం చేయకుండా ఏకపక్షంగా ఒక వేతనం మాత్రమే 3,500 పెంచుతూ జీవో తీసుకొచ్చింది. జీవో నెంబర్ 124. కార్మికులు సంఘాలతో కానీ కార్మికులతో కానీ చర్చలు జరపకుండా ఏకపక్షంగా నిర్ణయం చేసి మేము వేతనాలు పెంచాం, మీరు ఇంకా సమ్మె విరమించండి అని చెప్పేసి రీతిలో రకంగా చెప్పాలంటే ఇది ఏకపక్షంగా ప్రభుత్వం వైఖరి ఉంది. కానీ పెరిగిన దానికి కొంతవరకు కార్మికులకి ఉపయోగపడిన మిగతా డిమాండ్ చాలా ఉన్నాయి. ఈరోజు గత ప్రభుత్వం 17 రోజులు సమ్మెకాలం ఇచ్చినటువంటి ఒప్పందాలు అయితే ప్రధానంగా 62 సంవత్సరాలకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కార్మికులకు కూడా కల్పించాలని, చనిపోయినటువంటి వారసులకి ఉద్యోగాలు ఇవ్వాలని, అదేవిధంగా చనిపోయినటువంటి వాళ్ళకి మట్టి ఖర్చులుగా ఇవ్వాలని చెప్పేసి ముఖ్యంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఈరోజు అంటే ఈ చాలీచాలన వేతనంతో ఈరోజు కార్మికులు ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చేటువంటి తల్లి వందనం కానీ మిగతా 15,000 ప్రతి మహిళకి నెల 1,500 ఇస్తామన్నారు రాబోయే కాలంలో, లేకపోతే ఉచిత గ్యాస్ కానీ అన్ని రకాలైనటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలని ఈరోజు కార్మికులుగా ఉన్నటువంటి వీళ్ళకి అమలు చేయట్లేదు. వీటి మీద ఎటువంటి హామీ కానీ నిర్ణయం కానీ ప్రభుత్వం చేయలేదు. అందుకని ఇచ్చినటువంటి వేతనానికి తీసుకోవడం కొంత ఇబ్బంది అయినా, అంటే ప్రజలు శ్రేయస్ కోరి ప్రజల ఇబ్బందులు కూడా గమనించి ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తూ ప్రజల్ని ఇబ్బంది కలుగ చేయడం అనేది దృష్టిలో పెట్టుకొని సమ్మె తాత్కాలికంగా నిర్వహించడం అనేది జరిగింది. రేపు రాబోయే కాలంలో ఈ డిమాండ్స్ పైన మళ్ళీ మరో పోరాటాన్ని చేయటానికి మేము సిద్ధమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి పట్టణంలోని చాలామంది ప్రజలు, ప్రజానీకం, ముఖ్యంగా ప్రజా సంఘాలు, అభ్యుదయవాదులు, అందరూ ప్రభుత్వ వాళ్ళు అందరూ కార్మికులు చేసేటువంటి న్యాయమైనటువంటి డిమాండ్స్ని బలపరిచారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్థికంగా సహాయం చేశారు. వీళ్ళు రోజువారీ అక్కడే భోజనాలు వీటన్నిటికీ చాలామంది సహాయంగా చేశారు. వాళ్ళందరికీ ఈ యొక్క మున్సిపల్ ఇంజనీర్ విభాగం కార్మిక సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మున్సిపల్ ఇంజనీర్ కార్మికులు గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో నెంబర్ 124 ప్రకారం కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 3,000, 3,500 ఇచ్చి ఉన్నారు. దాన్ని బట్టేసి మేము 13వ తారీఖున అర్ధరాత్రి నుండి మేము సమ్మెలోకి రావడం జరిగింది. ఆ గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారం మేము సమ్మె విరమించి ఈ రోజున ఒక అభినందన సభలాగా జరుపుకుంటున్నాం. ఆ గవర్నమెంట్ ఇచ్చిన దానికి చాలా సంతోషం. అలాగే మాకు మద్దతు ఇచ్చినటువంటి ప్రజా సంఘాలు ఎవరైతే ఉన్నారో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మాకు సహకరించినటువంటి ప్రజానీకానికి అందరికీ ధన్యవాదాలు. అలాగే మాకు సానుకూలంగా ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు కానీ అలాగే మున్సిపల్ అధికారులకు కానీ అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
కోరసపాడు వెలుగు కార్యాలయం నందు గురువారం ప్రకృతి వ్యవసాయంపై సిబ్బందితో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయగా జిల్లా అడిషనల్ డిపిఎం మోహన్ పాల్గొని మాట్లాడారు. ఈ ఏడాది రైతులచే ప్రకృతి వ్యవసాయం ద్వారా వరి పంట సాగు చేసే బాధ్యత సిబ్బంది తీసుకోవాలని, రైతుల కంటే ముందుగా సహాయ సిబ్బందికి పొలం ఉంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా వరి సాగు చేయాలన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా వరి పండిస్తే మంచి ధర పొందవచ్చని డిపిఎం మోహన్ తెలిపారు. రైతులు ఎవరైనా సమాచార హక్కు చట్టం కింద వివరాలు అడిగితే తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. గవర్నమెంట్ అనేది కంపల్సరీగా ప్రతి క్యాడరు ప్యాడీ ఏరియాలో ఉన్న ప్రతి క్యాడర్ చేయాలి. ప్లస్ మీతో పాటు ఒక రైతు చేత ఈ సంవత్సరం 20 సెంట్లు తీసుకోమంటున్నాం. ఇదేంటంటే మనం కళ్ళు ఇస్తూ ఉంటాం, మళ్ళీ ఎండ పెడతా ఉంటాం. దాని ద్వారా ఈ గ్రీన్ మ్యాన్యూర్ డెవలప్ అవ్వాలి. గ్రీన్ మ్యాన్యూర్ డెవలప్ అవ్వడం ద్వారా కలుపు తగ్గాలి. రెండోది గ్రీన్ మ్యాన్యూర్ భూమిలో ఉండడం వల్ల భూమికి సూక్ష్మజీవులు డెవలప్ అవ్వాలి. దానికి తగ్గట్టు భూమికి అవసరం మొక్కకు అవసరం పోషకాలన్నీ కూడా లభ్యం కావాలి. ఇది మన కాన్సెప్ట్. రెండు మంచి విధానాలు ఆలోచించాం. కలుపు కంట్రోల్ చేయడం ఒకటి, గ్రీన్ మ్యాన్యూర్ డెవలప్ చేయడం ఒకటి. స్టేట్ ఎక్స్పెరిమెంట్ చేస్తే మనకి ఏందనేది అర్థమైంది. ఓకే, ఈరోజు ఇంకో మనం ప్రధానంగా మాట్లాడుకున్న అంశం ఏంటంటే మన క్యాడర్ వరకు కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీద, అంటే సమాచార హక్కు చట్టం అంటారు. ఇది ఎప్పుడు వచ్చింది? 2005లో అమల్లో తీసుకొచ్చారు. దీని ప్రకారం ఏంటంటే మన పరిధిలో మనం రైతు సాధికార సంస్థ ఏపీసీఎన్ఏ ప్రాజెక్ట్ కింద ఏ కార్యక్రమం మీద ఎవరికి సమాజంలో ఉన్న ప్రతి సిటిజన్ కూడా అడిగే హక్కు ఉంటుంది. ఏ డౌట్ వచ్చినా వాళ్ళు మనకు ఒక లిఖితపూర్వకంగా ఒక లెటర్ ఇస్తారు. ఉదాహరణకి మనం పలానా గ్రామంలో ఎంతమంది ప్రకృతి వ్యవసాయ రైతులు ఉన్నాం అనుకోండి, దానికి సంబంధించి వాళ్ళు సమాచారం తీసుకోవచ్చు. ఎక్కడ రైతులు ఉన్నారు ఏంటి అనేది కూడా వాళ్ళు ఎవరు అడిగినా కూడా వితిన్ లిమిట్ టైంలో మనం వాళ్ళకి ఆ సమాచారాన్ని ఇవ్వాలి. అడిగే హక్కు ప్రతి ఒక్కళ్ళకు ఉంది. కాబట్టి మనం చేసే కార్యక్రమాలు ఎక్కడ గోప్యత అనేది లేదు. గోప్యత లేకుండా మనం చేసే కార్యక్రమాలు జవాబుదారీతనంతో ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా చేయాలి. అదేవిధంగా వాళ్ళు కనుక ఒక రిటర్న్ పూర్వకంగా వచ్చేసి డిస్టిక్ ఆఫీస్లో రిటర్న్గా ఫలానా సమాచారం మనకు కావాలంటే ఆ సమాచారం ఇవ్వడానికి మనం ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం. అంతేనా? దీని గురించి కూడా ఈరోజు ఇప్పుడు రేపు 1వ తారీఖు వరకు దీని మీద ఒక అవగాహన క్యాంపెయిన్ అనేది జరుగుతూ ఉంది. మనం కూడా డివిజన్ లెవెల్ ఇప్పుడు 6 డివిజన్లు ఉన్నాయి. ఈ 6 డివిజన్లో ఉన్న క్యాడర్ అందరూ కూడా ఈ సమాచార హక్కు చట్టం మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశం కూడా ఈరోజు కార్యక్రమాల్లో ఒక అజెండా పాయింట్ అన్నమాట. ఇటీవల స్మార్ట్ మీటర్ల ద్వారా అధిక బిల్లులు వస్తున్నాయని ప్రజల్లో వదంతులు రాక గురువారం విద్యుత్ శాఖ ఈఈ నల్లూరు మస్తాన్ రావు అద్దంకిలో విద్యుత్ మీటర్లను తనిఖీ చేశారు. తనిఖీలలో భాగంగా కొత్తగా అమర్చిన స్మార్ట్ మీటర్లతో పాటు పాత మీటర్ల రీడింగులను పరిశీలించారు. స్మార్ట్ మీటర్లు అనేవి గతంలో ఉన్న మీటర్లు లాగానే పనిచేస్తాయని, వినియోగ రీడింగులలో ఎటువంటి వ్యత్యాసమూ లేదన్నారు. స్మార్ట్ మీటర్ల పట్ల ప్రజలు అపోహలు వీడాలని ఈఈ మస్తాన్ రావు సూచించారు. పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి మనవడు సాయి హర్ష పుట్టినరోజు సందర్భంగా అద్దంకి మండలం గోపాలపురం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుట్టంరాజు పుల్లయ్య రామలక్ష్మమ్మల ట్రస్ట్ తరపున 5,500 రూపాయల విలువ కలిగిన విద్యా సామాగ్రిని శ్రీరామచంద్రమూర్తి దంపతులు అందజేశారు. ఈ సందర్భంగా వీరిని పాఠశాల తరపున శాలువా కప్పి సత్కరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అద్భుతంగా పనిచేస్తున్న నాణ్యమైన విద్యను అందిస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి ప్రోత్సహించేందుకు ట్రస్ట్ తరపున సేవలు కొనసాగుతున్నాయని శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. సర్వీస్ ఇస్తారు. మంచి యూనియన్ నాయకుడు, పిల్లలంటే చాలా ప్రేమ కలిగిన మిగతా ముగ్గురు కూడా చాలా మంచి ఉపాధ్యాయుడు. మీరు బాగా చదువుకుంటారు కదా. ఓకే, ఒక్కసారి ఈ పిల్లల్ని సమీకరించి చక్కటి యూనిఫామ్ తోటి చక్కగా తల దూపులు పిల్లలు పైపెచ్చి మీకు ఇంకోటి మీ ఎస్టీ ట్రైన్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఏమిటంటే భవిష్యత్తులో మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి. మీరు బాగా చదువుకుంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయి. అమ్మా నాన్నలకి మీరు చక్కగా భవిష్యత్తులో అమ్మా నాన్నని మీరు బాగా చూసుకోవచ్చు, మీ గ్రామాన్ని బాగా చూసుకోవచ్చు. కాబట్టి మీరు బాగా చదువుకోవాలి. మొట్టమొదటి మనం చేయాల్సిన పని ఏంటి? చదువుకోవడం. రెండోసారి కూడా చేయాల్సిన పని ఏంటి? చదువుకోవడం. మూడోసారి కూడా చేయాల్సిన పని ఏంటి? చదువుకోవడం. కాబట్టి మనం ఎప్పుడూ చదువు మీదే లక్ష్యం పెట్టుకోవాలి. అమ్మా నాన్నకి లేవగానే పొద్దున్నే కాళ్ళకి నమస్కారం చేసి నేను అమ్మా నాన్నలకి నేను బడికి వస్తున్నానమ్మా అని చెప్పడం. ఇంకా ఎంత అదృష్టం అంటే మీరు ఎక్కడో కాన్వెంట్లోకి వెళ్ళి లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు మిగతా పిల్లలు తల్లిదండ్రులు. మీరందరూ కూడా మీరు ఇక్కడే చదువుకుంటూ స్కూల్ చదువుకుంటూ మీరు హాయిగా మంచి చదువు చదువుతున్నారు. ఒక్క రూపాయి మీరు ఖర్చు పెట్టాల్సిన పర్లేదు.
మీకు మంచి యూనిఫామ్ ఇచ్చారు, పుస్తకాలు ఇచ్చారు, మంచి వేరు రకమైన బియ్యంతో మన భోజనం పెడుతున్నారు, అన్నీ ఏర్పాటు చేస్తున్నారు గవర్నమెంట్. కాబట్టి ఈ స్కూల్కి మీ పక్కన స్నేహితులు కూడా ఈ బడిలో చేర్చండి అని వాళ్ళు చెప్పండి, రాండ్రా అని ప్రోత్సహించండి. అప్పుడు మీకు బాగా మంచి పిల్లలు తయారవుతారు. మీరు ఇక్కడ అయిపోయిన తర్వాత హై స్కూల్కి దగ్గరే ఉంది, కాకానిపాలెం స్కూల్, చక్రాయపాలెం స్కూల్ ఉన్నాయి. మీరు ఏ కాలమైనా కూడా ఏ చదువులైనా కూడా గవర్నమెంట్ పాఠశాలలోనే చదువుకోండి. మేమంతా కూడా గవర్నమెంట్ పాఠశాలలోనే మీలాగా అరువుల మీద కూర్చొని చదువుకున్నాం, హెడ్ మాస్టర్ అయ్యాం. ప్రైవేట్ పాఠశాలలో బాగా ప్రవీణులైనటువంటి ఉపాధ్యాయులు ఉంటారు, బాగా చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులు ఉంటారు, బాగా నైపుణ్యం కలిగినటువంటి ఉపాధ్యాయులు ఉంటారు, బాగా తల్లిదండ్రులాగా చూసుకొని మిమ్మల్ని దెబ్బ కొట్టకుండా చదువు చెప్పే ఉపాధ్యాయులు వాళ్ళు ఉన్నారు. అక్కడ పోతే మీరు తిన్నారో తినలేదో, మీరు 1కి 2కి వెళ్ళాలంటే ఇబ్బంది పడి ఉన్నాయో లేవో, మీరు హాయిగా ఉదయాన్నే వస్తారు, మన మధ్యాహ్నానికి ఇంటికి వెళ్తారు, మళ్ళా వస్తారు, అమ్మ నాన్న దగ్గరగా ఉంటారు. ఇంత అదృష్టం అద్దెంకి మండలం వేలమూరిపాడు గ్రామంలో గురువారం ఎంపీడీఓ సింగయ్య పర్యటించారు. ముందుగా గ్రామంలో జరుగుతున్న ఇంటింటికి చెత్త సేకరణను పరిశీలించి క్లాబ్ మిత్రులతో మాట్లాడి పలు సూచనలు ఇచ్చారు. అనంతరం ఎస్సీ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి రిజిస్టర్లు పరిశీలించారు. 9 గంటల 15 నిమిషాలైన పిల్లలు రాకపోవడంతో గుర్తించి అంగన్వాడీ కార్యకర్త మరియు ఆయాలను ప్రశ్నించారు. పిల్లలను సకాలంలో తీసుకుని రావాలని తెలిపారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.